కార్పొరేటర్ శ్రీవాణి గారికి స్వాగతం పలికిన, స్పైసీ ముంగట పటాకీలు వేల్చిన, వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పేసి ఫ్లెక్సులు పెట్టించిన కాలనీలో. నాకు తెలియని విషయం ఏంటంటే ధీరజ్ రెడ్డి గారికి శ్రీవాణి గారికి వడదని నాకు తెలియదు. పిలిపించి స్వాగతం పలికించినందుకు నాకేపురం చొరవ నాన్నచెల్లతో ధీరజ్ రెడ్డి గారు సొంతంగా వచ్చి కొట్టడం జరిగింది. మళ్ళీ ఆడికి నన్ను కిడ్నాప్ చేసి ఆఫీస్కి తీసుకొని పోయి ఘోరంగా కొట్టడం జరిగింది. నేను తప్పు లేదు. పటాకీలు వేల్చినాక ఆఫీస్ తీసుకుపోయినాక మారవడం నీకెందుకురా రాజకీయాలు, నువ్వెవడరా వాళ్ళని విలువని అంటుండో. ఇది ప్రజాస్వామ్యమా కాదా? కొడతాడా ఇట్లనే? గుండె రాజ్యం నడుస్తుందా లేకపోతే ఇంకా ఏమైనా నడుస్తుందా? ఇది నేనని కాదు, ఇంతకుముందు చాలా మందిని ఇట్లనే కొట్టిండు. అంటే ఇది గుండా రాజ్యమా లేకపోతే వేరే రాజ్యం నడుస్తుందా? స్వతంత్రం లేదా మనకు? మారవడం అయితే రాజకీయ ఏమన్నా స్వాగతం పలికద్దా? బీజేపీ పార్టీ అని స్వాగతం పలికినామని, బీజేపీ పార్టీ మీద ప్రేమ ఉందని పలికిన. నాకేం తెలుసు వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళిద్దరికి కొట్లాట పంచాయతీలు ఉన్నాయని? నేనేం తప్పు చేయలే. పటాకీలు వేల్చినా స్వాగతం పలికిన. అది తప్ప అంటే వాళ్ళు కూడా వచ్చినప్పుడు, ధీరజ్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు నేను పటాకీలు వేల్చిన స్వాగతం పలికిన, అది కూడా తప్పే కదా? అప్పుడు భారతీయ జనతా పార్టీనే కదా ఆమె కూడా. తప్పేమున్నా దాంట్లో? ఇంత ఘోరంగా కొట్టడం అవసరం లేదు. ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని కూడా మాట్లాడచ్చు. గుండా రాజ్యం కాదు. 10 మంది అనుచరులను గుండాలను తీసుకొని వచ్చి మీద దాడి చేసిండు అంటుండు, తగలు పెడతా, ఇల్లు కాల్చేస్తా అని చెప్పేసి. నేను కూడా దేనికంటే దాని సిద్ధం. సంతోష్ గౌలీకర్, సంతోష్, అంజీ, బిక్కన్ వీళ్ళందరూ కలిసి వచ్చేసి 10 మంది కలిసి వచ్చి దాడి చేసిండు. మొత్తం సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. నేను చేసింది ఏం తప్పులేదు. జస్ట్ స్వాగతం పలికిన. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒకవేళ నేను ఇక్కడ చనిపోతే దీనికి కారణం ధీరజ్ రెడ్డి వాళ్ళ అనుచరులు మొత్తం అందరు.